బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు నిజమే అని అనుకుంటున్నానని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్ళు కూడా ఎప్పుడో బీజేపీని బీఆర్ఎస్లో కలిపేసేవారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలని అనుకుంటే ఎక్కడి నుంచి నిలబడాలి అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారన్నారు. గతంలో కూడా ఇదే జరిగిందని, అందుకే బీజేపీ నష్టపోయిందని అన్నారు. ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనివల్ల బీజేపీ చాలా నష్టపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ విషయం తెలుసని, అయినా ఎవరు బయటపడరన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో కార్యకర్తలు, అధికారులు నోరు మూసుకొని కూర్చున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ లేఖను విడుదల చేశారు. అయితే సొంత పార్టీపై విమర్శలు చేయడం రాజాసింగ్కు కొత్తేమీ కాదు. గతంలో కూడా బీజేపీపై పలు విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా మారేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో చేతులు కలుపుతూ వారికి వంతపాడటం అనేది బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కొంతమందికి అలవాటు అయ్యిందని, పాత స్క్రాప్ను తీసివేస్తే తప్ప పరిష్కారం లభించదంటూ గతంలో కూడా రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందంటూ కామెంట్స్ చేశారు. దీనిపై మాట్లాడిన రాజాసింగ్ కవిత వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. కవిత వ్యాఖ్యలు నిజమే అని భావిస్తూ ఎమ్మెల్యే ఓ లేఖను విడుదల చేశారు. అయితే కవితకు సంబంధించి విషయాలపై ఎవరూ మాట్లాడటానికి వీల్లేదని, ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్తుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు పార్టీ లైన్ క్రాస్ చేస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.